అందరికీ క్షణార్థులలో అందరికీ నిన్న ముచ్చట చెప్తా అయినండి. చదువు నేర్పే బలంటే దేవుని గుడితో సమానం కదా. మరి గుడికి పోతే పూజలు అన్నాయి, బడికి వస్తే ప్రార్థన అన్నాయి. అందుకే ఇవాళ పొద్దుగాల మా ప్రగతి బల్లే ప్రార్థన చేసేదానికి నా సోపతోలను దోకొచ్చిన. ఇంతకీ మేము తెలుసానులా మేము గాంధీల బృందం నుంచి వచ్చిన 3వ తరగతి ఆకాశోత్సవంలో. నా పేరు సంగీతనుల్లా. ఇంతకీ వచ్చిన ముచ్చట ఏందో చెప్తా అయినండి. దేశం మీద భక్తుందని దేశభక్తి గీతం పాడటానికి మన సోపతోలత్తాలు. మనకు బగ్గ చదువు రావన్నని చదువుల తల్లి ఉంటాయి కదా, గదెన్నులాగా సరస్వతిదేవి, ఆమె శ్లోకం పాడటానికి మన సోపతోలత్తాలు. గురించి కలుగుయండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధే భవతు మే సదా పద్మపత్రా విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయం దేవి సామం పాదు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన లోపల ఉన్న చెడు ఆలోచనలు తీసేసి మంచి దారింట నడిపియాలని, ధర్మమే గెలుస్తుందని ఎన్నటికున్న భగవద్గీత శ్లోకాన్ని చెప్పటానికి మన దోస్తత్తాను. శ్వాస శ్వాస సమాయుధి అనుదానో విరాడచ్చ అనుదానో విరాడచ్చ ఉపదచ్చ మహార్దః ఉపదచ్చ మహార్దః. మనం రోజు బడికి వచ్చి బాగా చదువు నేర్చుకుంటాం కదా. మరి మీ తెలివితేటలు ఎట్లున్నాయో చూడడానికి 2 లోకజ్ఞాన ప్రశ్నలు చెప్పడానికి మన దోస్తత్తాన్ని జగంతిని ఆ వీడియో నేర్చుకుందాం. మరి ఇక నా పేరు అద్వైతుల్లా. నేను 2 ప్రశ్నలు అడిగి తెలియకుండా చూస్తా. 1వ ప్రశ్న, బహుమతులల్లా పెద్ద బహుమతి నోబెల్ బహుమతి చూడండి. అది మొదలు వచ్చిన భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ సరే. 2వ ప్రశ్న, పొద్దుగాల వచ్చే సూర్యుడు అప్పలు చూడండి. ఆ సూర్యుడి కిరణాలు మన భూమి వాడడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ప్రశ్న మరోసారి, పొద్దుగాల వచ్చే సూర్యుడి కిరణాలు మన భూమి మీద పడడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? కరెక్ట్ ఆన్సర్. జవాబు ఎన్ని నిమిషాలు? పుట్టినరోజు కదా, మరి ఆ పిల్లగానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన దోస్తత్తాండు. జీవించే నూరేళ్ళు మరించే అయినోళ్ళు మరింత అయినోళ్ళు ఏ తల్లి గొంతులు ఎత్తి పల్లె పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే, పుట్టినరోజు శుభాకాంక్షలు. పెద్దలు చెప్పిన మాటలు వినాలే, ఈయన జరంత బాగుపడతామని 2 మంచి ముచ్చట్లు చెప్పటానికి మన పద్మ మేడంని చెప్తాను. జరంతి ఉంది మేడం గారు. ఇవాళ కొత్త పదాలు చెప్పడానికి మన దోస్తత్తాను. నేను ఇవాళ
మర్చిపోకుండా ఉంచుకోవాలని మనం కదా. మరి మాతృభాష అంటే ఏంటిది? తల్లి భాష కదా. మన ఇంట్లో మాట్లాడుకునే భాష మన గ్రామ్యం. ఇది యాక్చువల్లీ ఏంటంటే మన గ్రామ్యం, గ్రామాల్లో మాట్లాడుకునే భాష ఇది. అంటే మనం పుస్తకం చదువుతూనే పుస్తకంలో ఏ భాష ఉంటుంది? కొంచెం సైన్స్ లాంగ్వేజ్ ఉంటుంది అందులో కదా. మరి మనం రోజు మాట్లాడుకునే భాషనే గ్రామ్యం అంటారు. గ్రామాల్లో మాట్లాడుకునే భాష మన అమ్మ నాన్నలు మనం కూడా ఇంటికి ఏం మాట్లాడతాం? ఏమని మాట్లాడతాం? ఏందేమో అన్నం పెట్టాం అంటామా? మరి ఆ విధంగా మనం గ్రామాల్లో అట్లా మాట్లాడుకున్న భాషని ఈరోజు మీరందరూ కదా ప్రేయర్లో ప్రదర్శించారని. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం.